నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం గారు ఉన్నారు. సో లక్ష్మీ ఆసు అనే యంత్రం కనుక్కున్నారు తను. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పద్మశ్రీ గ్రహీత, సో ఎలా అనిపించింది అండ్ మీరు తెలుసుకున్న యంత్రం ఎంతవరకు ఉపయోగకరం, ఎస్పెషలీ చేనేత కళాకారులకి? ఈ పోచంపల్లి చీరలు మీ అందరికీ తెలుసుంటుంది, ఇక్కత్తు. ఎస్ సార్. ఆ చీరలకు ఆ డిజైన్ రావడానికి ఈ ఆసు అనే ఒక ప్రేమ్ ఉంటుంది. దానికి ఒక 12.5 కిలోమీటర్ల పొడవు గల ఒక దారాన్ని ఆ పిన్నుల చుట్టూ చుట్టాలి. అది ఒక చీరకు అలా చుట్టడానికి 5 గంటల సమయం పడుతుంది. 9,000 సార్లని చేతిని ఇలా మూమెంట్ చేయాలన్నమాట. అంత కష్టమైన పని వాళ్ళందరూ, మా అక్కలు చెల్లెలు, మా అమ్మ అందరూ చేసేవాళ్ళు. ఆ చేసే తరుణంలో వాళ్ళు చేసి ఈ చేతి నొప్పి ఎక్కువైపోయి బాధపడుతుంటే దానికోసం ఒక యంత్రాన్ని కనిపెట్టాలనే ఆలోచన కలిగి ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఆ యంత్రాన్ని కనుగొనడం జరిగింది. 7 years. అది ఒక 5 గంటలు చేసే పనిని 1 గంట సేపట్లోనే ఒక చీరకు సరిపోయేంత దారాన్ని అది చుడుతుందన్నమాట. దానివల్ల ఈరోజు చాలామంది ఆ యంత్రాలు ఉపయోగించుకొని ఆ చీరలు ఉత్పత్తి చేసి మా తల్లులు, అక్కలు, చెల్లెలు అందరూ ఆ కష్టాన్ని తప్పించుకొని ఈరోజు ఆ ఇండస్ట్రీ నడిపించగలుగుతున్నారు. ఇట్స్ ఏ రియలీ వండర్ఫుల్ థింగ్ సార్. ఎందుకంటే ఏదైనా కానివ్వండి, హ్యాండ్ మేడ్ వస్తువులు, సో ఇప్పటి వరకు కూడా నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మషిన్ టచ్ వేరే, ఈ హ్యూమన్ టచ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అది అందుకే వాల్యూ కూడా ఎక్కువ వాటికి, అండ్ ఒక ఇమోషన్తో కనెక్టివిటీ ఉంటుంది. సో చాలా చాలా ఇప్పుడైతే ప్రస్తుత కాలంలో ఎవాపరేట్ అవబోతున్నారు సార్. సో వీళ్లకు మీరు ఏమంటారు? అండ్ జాబ్ బెస్ట్ అంటారా? ఇటువంటివి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇవన్నీ కొనసాగించచ్చా? వీళ్ళ కెరియర్ ఇందులో కొనసాగించచ్చా? అంత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఈ హ్యాండ్లూమ్ అనే ఏది ఎక్కడైనా ఏది ఒక వస్త్రమే కాదు, హ్యాండ్మేడ్తో చేసింది ఏదైనా కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఎస్ సార్. అయితే ఈ చూసేవాళ్ళు ఏంటంటే కొంచెం కంపారిజన్ చేసుకుంటారన్నమాట. ఇది వస్త్రమే, అది వస్త్రమే అన్నట్టు. కానీ ఆ చేత్తో చేసే ఆ అనుభూతి, ఆ వస్త్రానికి కానీ ఇంకా ఇతర వస్తువులకు కానీ అది ఆ ఫీలింగ్ వేరుంటుంది. చాలామంది ఇప్పటి వరకు చేనేత ఇష్టపడే, చేతి వస్తువులను ఇష్టపడే ప్రేమికులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కొంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ చేనేత రంగం ఇప్పటివరకు మిగిలింది. వాళ్ళందరికీ మీ సుమన్ టీవీ తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఈ చేనేత వస్త్రాలు కొనాలని, చేనేత వస్తువులను కొనాలని చెప్పేసి, చేతితో చేసే వస్తువులను కొనాలని చెప్పి నేను వాళ్ళని మనసారా కోరుతున్నాను. అంటే ఆ కళలు బతికి ఉండాలంటే మనం కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కరెక్ట్. కంపారిజన్ చేసుకోవద్దు. అలా చేసినప్పుడు ఆ ఇండస్ట్రీ బతికి ఉంటుంది. దాంట్లో కొత్త తరం వస్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా దీనికి భవిష్యత్తు ఉండదేమో అనుకొని చాలామంది అంటే ఉద్యోగాల కోసం అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే దాంట్లో మంచి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఉపయోగించుకుంటే నాకు 2 అమ్మాయిలు. ఓకే. 2 అమ్మాయిల్ని టెక్స్టైల్ రంగంలోనే చదివించుకున్నాను. వాళ్ళు ముందు ఈ హ్యాండ్లూమ్కు ఉపయోగపడతారని ఆశతోటి చదివించుకున్నాను. అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను అన్నమాట. ఇట్స్ ఏ గ్రేట్ కాన్సెప్ట్ సార్. అంటే మేమే ఉండాలి, మేము ఉండకపోతే ఇంకెవరు మనం చెప్పేటప్పుడు మనం లేకపోతే బాగుండదు అనేది ఆలోచనతోటి ఆ ఇండస్ట్రీకి వీళ్ళ తరపున ఇప్పుడు నేను అంటే కొంచెం ఎక్కువ నాకు చదువు లేకుండా 7 సంవత్సరాల సమయం పట్టింది ఒక యంత్రం చేయడానికి. కానీ అదే కొంచెం నేను ఎడ్యుకేటెడ్గా ఒక హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ చదువుకుని ఉంటే అంత టైం పట్టేది కాదు ఆ సమయం. కానీ వీళ్ళని చదివించి వాళ్ళ తరపునకి వెళ్ళి ఏదైనా ఇండస్ట్రీకి లాభం జరుగుతుందని ఆశించి వాళ్ళని ఈ రంగంలో నేను చదివించడం జరిగిందన్నమాట. మిగతా వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు ఇక్కడ చూస్తున్నారు. అంటే బిజినెస్లో మనం రాజులం, మన మీద ఎవరు ఉండరు. ఓకే. మన కింద 10 మందితో పని చేయించవచ్చు. అది ఆ ఆనందం వేరు. కరెక్ట్. ఎక్కడో పోయి ఒక దగ్గర మనం ఎంత నాణ్యత ఉన్నా ఒకరి కింద పనిచేసామంటే అది ఎక్కడో మనం తగ్గినట్టే.
మన దాంట్లో మనం పెంచుకునే అవకాశం విస్తృతంగా 10 మంది, 20 మంది, 100 మంది, ఎంతమంది ఆ 20 మందికి ప్రతి నెల మనము సాలరీస్ ఇస్తున్నప్పుడు అన్ని కుటుంబాలు మనం సాధినట్టు. కరెక్ట్. ఆ ఆనందం చాలా బాగుంటుంది. అది అంటే అందరూ ఆ బిజినెస్లో ఎక్కువ అవకాశాలు కల్పించుకోవాలని నేను కోరుకుంటాను. వీ టు ఎంకరేజ్ ఎంఎస్ఎంఈ బిజినెస్ ఐడియాస్ లైక్ దాట్. ఓకే. సో చాలా వరకు బిజినెసెస్ అనేది భయపడతారనమాట. ఏ వృత్తికైనా మనము ప్రేమిస్తే అది ఖచ్చితంగా మనకు తీసుకెళ్తుంది ఒక స్థాయికి అనే నిదర్శనం మీరు. సో మరి అర్నింగ్ ఎలా ఉంటాయి సార్ ఇందులో? కొన్ని టైంలలో అంటే దాన్ని మంచి ఇప్పుడున్న అంటే మంచి మార్కెట్ చేసుకోగలిగితే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటాయి. కానీ ఈ పాత పద్ధతిలో నేను చేస్తాను, ఎవరు తీసుకుపోయి అమ్ముకోవాలంటే కొంచెం కష్టం ఉంటుంది. మనము మార్పు చెందాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంబీఏ చేసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆ ఇండస్ట్రీకి వచ్చారంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ మార్కెట్ చేయాలి, ఎక్కడ అనేది. కరెక్ట్. నడమ ఎవరో మనం తయారు చేసినాము, మనం డైరెక్ట్గా కస్టమర్కి చేరుకునే విధంగా మనం ప్రయాణం చేసుకోగలిగితే మిగతా మిడిల్లో ఉన్న వాళ్ళందరూ లాభాలు మనకి చెందుతాయి కదా. అప్పుడు మనం మంచి ప్రాఫిట్తో ఉంటాము. లేదా మనం చేసాము ఎవరికో ఇచ్చామంటే వాళ్ళంతా మనకన్నా ఎక్కువ రెండింతలు వాళ్ళు తీసుకుంటారు. సరే, వాళ్ళు తీసుకోవడం తప్పులేదు, వాళ్ళు అక్కడ ఆ స్థాయిలో ఉండి పెట్టుబడి పెడితే చేస్తారు. కానీ దాన్ని మనం క్యాచ్ చేసుకునే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు మనం లాభాలు పొందవచ్చు. మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు సార్. సో మరి మార్కెటింగ్ విషయానికి వస్తే చాలా వరకు అంటే ఊర్లలో తెలియదు కదా. సో వాళ్ళకి మీ సలహా? మేము మా తరం వరకు ఏంటంటే మేము ఒక తయారు చేసే వరకు మా లెవెల్లో ఉంటాం మేము. సరే, మా పిల్లలు కానీ ఇంకా ఎవరైనా ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు కానీ దీన్ని చేయాలన్నప్పుడు మా దగ్గర నేరుగా తీసుకొని చేయొచ్చు అన్నమాట. మా పిల్లలే ఉన్నారు, ఒక బిజినెస్ సంబంధించిన ఎడ్యుకేషన్ చేశానుకో వాళ్ళకి అన్ని అవకాశాలు తెలుస్తాయి. ఇది ఇక్కడ ఇంత తయారవుతుంది, మనం ఇంత రేట్లో అమ్మవచ్చు, దీన్ని డైరెక్ట్గా అమ్మవచ్చు, నడమ ఎవరిని అన్నట్టుగా ఆ ఐడియాస్ అన్నీ వాళ్ళ సొంతం అవుతాయి. కాబట్టి వాళ్ళు మార్కెట్ చేసుకొని మంచిగా సంపాదించే అవకాశం ఉంటాయి. చాలామంది ఉన్నారు, సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు డైరెక్ట్గా. 7 years పట్టింది అన్నారు మీరు యంత్రం తెలుసుకోవడానికి. సో ఆ పడిన కష్టం ఏంటి అండ్ తర్వాత తెలుసుకున్నాక మీ ఎలా హ్యాపీ ఫీల్ అవ్వారు సార్? ఫస్ట్ దేంట్లో అయినా కూడా కష్టం ఉంటుందండి. కష్టం లేకుండా ఊరికనే సక్సెస్ అనేది రాదు. కరెక్ట్. ఇటు బిజినెస్లో అయినా ఇన్నోవేషన్ చేయటంలో అయినా. కాకపోతే నాకేంటంటే ఎక్కువ కష్టమైంది బాగా. నేను అంతగా ఎడ్యుకేటెడ్ లేడు, టెక్నికల్గా తెలియదు కాబట్టి చాలా అయినాయి. చాలామంది విమర్శిస్తారు ఒక కొత్త పని చేసేటప్పుడు, దానికి అది అవుతుందో కాదో అనే డౌట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఒక బాట వేసినట్లు నడుచుకుంటూ పోవడం వేరు, మనమే బాట వేసుకుంటా కొత్త దాంట్లో బాట వేయడం వేరు. ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట బాగా. దాన్ని కొంచెం మనం భరించుకొని ఏదైనా ఒక ఇష్టపడి మనం పని చేస్తే చాలా సులువవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఏదో ఫార్మాలిటీగా మనకు చేయాలనుకుంటూ పోతే ఆ రోజు కష్టమే అనిపిస్తుంది. ఇష్టపడాలి. బిజినెస్ కానీ వ్యాపారం ఉద్యోగం అయినా సరే ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని నీకు చెప్పిన బాధ్యతని అంతకన్నా ఎక్కువ చేస్తే దాంట్లో ప్రమోషన్ మీద పైకి పోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. లేదంటే నాకు ఇంత ఇస్తాను, నీకు ఇంత ఫార్మాలిటీ అంటే ఎక్కడ ఉంచుతారు. అందరూ మనని గమనిస్తుంటారు, మనం చేసే పనిని మన పై వాళ్ళందరూ గమనిస్తారు ఎంతవరకు చేస్తున్నారని. మంచిగా చేసేటప్పుడు వాళ్ళే గుర్తించి నేను ప్రమోషన్ మీద పైకి తీసుకుపోతారు. వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ పనులైనా ఇష్టపడి కమిట్మెంట్గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియా రావాలంటే కూడా మన మనసు ఫస్ట్ మానసికంగా చాలా ప్రశాంతత అవసరం. మరి ఇన్ని దొడుకుల్లో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన ఏందేమో మా మదర్ చేస్తున్నప్పుడు ఆ సమస్యను నివారించాలని ఆలోచన, అంటే దాన్ని తగ్గించాలని. ఆమె చేసే విధానంలోని నేను ఆ పనిని నేర్చుకొని నేను చేయడం మొదలుపెట్టాను. చేసినప్పుడు దాంట్లో ఒక 5 భాగాలుగా నాకు అనిపించింది అన్నమాట. ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత అది చేయాలని. ఆ ఒక్కొక్క భాగం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక భాగం చేస్తే ఒక్కొక్క సంవత్సర కాలం అయింది. ఓన్లీ సంవత్సరం అయినా కూడా అయినప్పుడు నాకు ఒక సంతోషం, ఎనర్జీ వచ్చింది, ఇంకా మిగతా అయితే అని. ఆ ఎనర్జీ మీదనే నేను వెళ్తున్నాను. కాకపోతే నా వెనుక చాలా గుంజడానికి, విమర్శించడానికి అందరూ ఉండేవాళ్ళు. చాలా మంది ఉంటారు, దేంటైనా ఉంటారు. నిజంగా వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం అంటారు, ప్రభుత్వంలో ప్రతిపక్షం ఎందుకు ఉండాలంటే అండి మన లోపాన్ని ఎత్తి చూపుతారు. వీళ్ళు కూడా అలా అనటం వల్ల మనలో ఇంకా కసి పెరుగుతుంది. నీకు చేయాలని తప్పన ఉంది వాళ్ళు అంటున్నారు, నేను చేసి నిరూపించి చూపిస్తాననే కసి మనలో పెరుగుతుంది. కరెక్ట్. దాన్ని ఎవరు ఆపలేరు, ఆసక్తి. అందుకే ఎప్పుడు విమర్శిస్తున్నప్పుడు మనం పట్టించుకోకుండా మన లక్ష్యం మీద మనం ముందు పోతే చేరుకుంటాం.
లేదా వాళ్ళ కోసం ఆలోచిస్తే అక్కడే ఉంటాం, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు యంత్రం ఇది మీ వరకేనా సార్, లేకపోతే ఎవరైనా దీన్ని చేయగలరా? కదా. సప్లై ఏమైనా ఉందా? ఇప్పటి వరకు నాకు పేటెంట్స్ రైట్ ఉన్నది. ఓకే. పేటెంట్ రైట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ ఓన్గా చేస్తున్నాం, మేమే తయారు చేస్తాము, మేమే సప్లై చేస్తున్నాం మొత్తం. ఓకే. కాకపోతే ఇది మనకు 2 జిల్లాల్లో ఉందన్నమాట, యాదాద్రి, నల్గొండ, జనగాం. ఈ 3 జిల్లాల్లోనే ఈ పోచంపల్లి సంబంధించిన వస్త్రాలు తయారవుతుంది, వీళ్ళకి ఉపయోగపడుతుంది మన తెలంగాణలో. ఇంకా మిగతా పోతే వేరే రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది, ఇక్కడైతే వీళ్ళకి ఉపయోగపడుతుంది. అది మేమే తయారు చేస్తున్నాం, మేమే సప్లై చేస్తున్నాము. ఇప్పటివరకు నాకున్న ఈ బిజినెస్ ఓకే చేయగలుగుతున్నాము. కొత్త వాళ్ళు రాణించాలి ఇందులో అంటే దాని గురించి వస్త్రాల బిజినెస్లో రావాలంటే దానికి వాళ్ళ ఐడియా బట్టి ఉంటుంది. వాళ్ళ ఐడియా బట్టి కొందరు పెట్టుబడి లేకుండానే ఈ 2 కనెక్ట్ చేసి వాళ్ళ లాభాన్ని పొందే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఓకే. మీ దగ్గర మగ్గం మీద ఈ చీర ఉంది, ఆయన ఆన్లైన్లో పెట్టుకుంటాడు, నాకు ఈ చీర రెడ్డి ఉంది అంటాడు, అక్కడి నుంచి ఆర్డర్ రాగానే తన కమిషన్ తీసుకుంటాడు, ఇక్కడ వీళ్ళకి ఇచ్చి సప్లై చేసుకుంటాడు. ఓకే. లేదా కొందరు స్టాక్ పెట్టుకొని చేసుకుంటారు, కొందరు మార్కెట్ చేసుకుని వాళ్ళు వెళ్ళి షాప్ వెళ్ళి మేము సప్లై చేస్తామని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ప్రాఫిట్ ఎలా చూడొచ్చు సార్? అదే ప్రాఫిట్ అనేది 2 విధాలు ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి మాసుగా చేసేది ఒక రకము. ఓకే. లేదా మన దగ్గర ఈ మగ్గాల మీద చీరలు ఉన్నాయి, ఆ చీరల్ని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఫొటోస్ కలెక్ట్ చేసుకొని ఆన్లైన్ పెట్టుకొని మనం తిరిగిన సర్కిల్ అందరికి పంపించుకొని ఏది ఆర్డర్ వస్తే అది తీసుకొని సింపుల్గా వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకొని వీళ్ళు సప్లై చేస్తుంటారు. అట్లా చాలా మంది పిల్లలు బతుకుతున్నారు. అట్లా ఓకే. ఓకే. మా కమ్యూనిటీ పిల్లలే చాలా మంది బతుకుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని. అవును. లేదా కొందరు ఏమందంటే స్టోర్ చేసుకుంటారు అనమాట, అంటే వాళ్ళ మగ్గాల మీద నేర్పించేసి స్టోర్ పెట్టుకుని వాళ్ళు హోల్సేల్గా పంపుతుంటారు, ఇంకో రిటైల్గా వస్తుంటారు, అమ్ముతుంటారు. వాళ్ళ శక్తి ఎంత ఉంటే ఆ రకంగా ఉపయోగించవచ్చు. పెట్టుబడి పెట్టి చేయొచ్చు, పెట్టుబడి లేకుండా చేయొచ్చు, నోటి మాటతోటి కనెక్ట్ చేసుకొని సంపాదించవచ్చు. ఎవరికైనా ఒక టెక్నిక్ ఉండాలి, చేయాలనేది ఇంట్రెస్ట్ ఉండాలి, ఏ రకంగానైనా వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఉంది. సో జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి కొన్ని వేలు సంపాదించవచ్చు అంటారు. ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. ఒక పద్మశ్రీ గ్రహీత అంటేనే చాలా, అంటే ఊరికేనే ఒక అవార్డు వచ్చింది అంటే జస్ట్ ఇలానే రాదనమాట. 7 years కష్టం మీది నేను ఊహించగలను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నమస్తే అండి.